ప్రభు నామంలో ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయినటువంటి ప్రియులందరికీ యేసు ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినము 4525వ దినానికి ప్రభువు నడిపించాడు. ఆహ్, మన కార్యనిర్వాహకులు బర్నబాస్ చెప్పినట్టుగా వి ఆర్ వెయిటింగ్ ఫర్ 5000 ఎపిసోడ్ అనగా దాదాపు ఇంకొక సంవత్సరం పైన పడుతుంది. బట్ దేవుడు తప్పకుండా తన కార్యాలు నెరవేరుస్తాడు కనుక అదే నిరీక్షణతో మనం ఎదురు చూస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థనతో కూడికను ఆరంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఆహ్, దైవ సేవకులు దాసరి ఎలీషా బాబన్న గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం పాటతో దేవుని స్తుతిద్దాం. ఎలీషా బాబన్న వందనాలన్న. వందనాలన్నా. కరుణామయుడా, కృపామయుడా, దయగల దేవ, మీ పరిశుద్ధ ఘననామానికి వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఆయుష్ ఆరోగ్యాన్ని పొడిగిస్తూ మే మాసం 22వ తేదీన మాకు ఈవిగా ఇచ్చారు. ఈ దినాన్ని చూడలేని వారు ఎందరో ఉన్నారు. ప్రభువా, మేము గొప్పవారం కాదు, ఆరోగ్యవంతులం కాదు, కేవలం మీ కృప, దయ, కనికరం, వాత్సల్యం, మీ ప్రేమను బట్టి, దయను బట్టి, కనికరమును బట్టి మేము ఇలా మీ సన్నిధికి రాగలిగాం. ఈ దినం నాయన నడిపిస్తున్న మీ దాసులు రూపసన్నను ప్రార్థనలో అలాగే పాట ద్వారా మాట్లాడవలసిన మీ దాసులు వెంకటేష్ అన్నను మీరు బలపరచండి. మా అందరితో చేరువచ్చిన వారితో మీరు మాట్లాడండి. మీ వాక్యపు అద్దంలో మా జీవితాలు సరిచేసుకోవడానికి, మీ వాక్యపు శుద్ధి చేత నలగొట్టబట్టానికి, మీ వాక్యపు నీటి చేత శుద్ధి చేయబట్టానికి, మీ వాక్యపు దీపము చేత వెలిగించబట్టానికి మమ్మల్ని సిద్ధపరచమని, ముందున్న సమయం దీవెనకరంగా మార్చని అనేకులు కనెక్ట్ అయ్యి మీ మాటలు వినడానికి కృపనివ్వండి. నెట్ సమస్య లేకుండా చేయండి. ఇప్పుడే విన్నా మీ దాసులు గుణశీలన అబ్రహాం గారిని మీరు మహిమకు పిలిచారు. విడువబడిన కుటుంబం, మిగిలిన సంఘం, పరిశుద్ధులకు ఆదరణ ఇవ్వండి. మీ దయగల చేతులకే మమ్మ అప్పగిస్తూ యేసు ప్రభు శ్రేష్టమైన ఘననామమును స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచు ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్. వందనాలు. ఈ దినం పాట కొరకై సిద్ధపడినటువంటి మరియా దాసు గారు మన కొరకు ఒక పాట పాడి వినిపిస్తారు. అన్న వచ్చారన్న? అన్న రాలేదన్నా. మధ్యమాన చంద్ర అన్న ఉన్నాడు చూడండి. ఓకే అన్న. మన మధ్యలో ఉన్నటువంటి మధ్యమాన చంద్ర బ్రదరు మన కోసమై ఒక పాట పాడి వినిపిస్తారు. చంద్రన్న వందనాలు. వందనాలు. సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం, దైవిక మగు వ్యవసాయకులం, మన తండ్రి వ్యవసాయకుడు, మనమే దేవుని వ్యవసాయం. మన తండ్రి వ్యవసాయకుడు, మనమే దేవుని వ్యవసాయం. సంఘమే ప్రభు నాటిన తోట, పెరుగును ప్రభు చేతిలో చేట. సంఘమే ప్రభు నాటిన తోట, చెరుగును ప్రభు చేతిలో చేట. సైనికులం పరిచారకులం దైవిక మగు వ్యవసాయకులం, దైవిక మగు వ్యవసాయకులం. పిడికెడు విత్తులు వేతెదమా, పనలను మోతుము ఫలితముగా. పిడికెడు విత్తులు
వేచెదమాం పనలను మోతము ఫలితముగా కన్నీటితో కృషి చేయుదమా ఎన్నో కోతము మోదముగా కన్నీటితో కృషి చేయుదమా ఎన్నో కోతుము మోదముగా సైనికులం పరిచారకులం దైవిక మఘు వ్యవసాయకులం. అందరికి వందనాలయ్యా. చక్కటి పాట పాడి వినిపించినటువంటి చంద్రన్నకు మన యొక్క పాత్ర ఏంటి సంఘంలో, అలాగే వ్యక్తిగతంగా దేవుడు పిలిచినటువంటి పిలుపు, మనం సైనికులం పరిచారకులం అని చక్కటి పాట పాడి వినిపించినటువంటి చంద్రన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మనము వాక్యంలోనికి వెళ్తున్నాం, ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనికి. మన మధ్యలో పెద్దలు పలమనేరు, చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ఆదోని వెంకటేష్ గారు మన మధ్యలో ఉన్నారు. మనకి చాలా సుపరిచితులు. మనం వాక్యం వినబోతుండగా వాక్యం కొరకై ప్రార్థన చేయాలని ఇజ్రాయెల్ బ్రదర్ని నేను హైదరాబాద్ వైఎంసీ అసెంబ్లీ ఇజ్రాయెల్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మంచి విశ్రాంతి మా ప్రకటన నిన్ను స్తుతించి కొనియాడి మేము ప్రార్థనలో పెట్టుకున్న ఆయన ప్రార్థన చేయటం కొరకు చూపించారు. అలాగే చక్కటి పాట చంద్రన్న గారు పాడిన పాములుగా నింపండి అయ్యా. మాకు కావలసిన సందేశాన్ని మీరు మాకు అందించండి, మీరు మాట్లాడండి. నీ దోషన్ని నోట రావలసిన ప్రతి మాటను మీరు మాట్లాడి మాకును సంఘమునకును సమాజమునకు దిద్దుబాటు కొరుకును ఉద్యమును కలుగుటకు సహాయాన్ని అనుగ్రహించమని మా ప్రాణప్రియుడు మా విమోచకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలు కొన్ని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి ఇజ్రాయెల్ అన్నకి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున నా యొక్క వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మనము ముఖ్యమైనటువంటి అంశానికి వచ్చాం. మన మధ్యలో చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ఆదోని వెంకటేష్ బ్రదర్ మన మధ్యలో ఉన్నారు. ఐ రిక్వెస్ట్ బ్రదర్ వెంకటేష్ గారు, మీకు సమయం తెలుసు, మీరు 6 గంటల వరకు వాక్య సందేశాన్ని అందించవలసిందిగా వెంకటేష్ గారిని కోరుతున్నాను. బ్రదర్ వందనాలు. బ్రదర్ అన్నా వందనాలు. ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రియులు బర్నబాస్ గారు మరికొంతమంది భారం కలిగి ప్రార్థించే సహోదరుల ద్వారా, అలాగే నడిపిస్తున్న ప్రియుల ద్వారా ఇంతవరకు ప్రభు కృప చూపి కొనసాగిస్తున్నందుకు ప్రభువుకు మనము స్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాము. అద్భుతమైన రీతిగా ఆయన తన కార్యాలను జరిగిస్తున్నాడు. ఈ మంచి పరిచర్య ద్వారా అనేక మంది నాయకులు, దైవ సేవకులు, యవనస్తులు దేవుని వాక్యాన్ని అందించడానికి, పరిచయం కావడానికి, అలాగే దైవ సత్యాలు వినడానికి ప్రభు చేస్తున్న ఈ మహా కార్యాన్ని బట్టి మనం అందరము స్తుతించబద్ధులమై ఉన్నాము. గనుక ఉదయకాలం దైవ గ్రంథముల నుండి ఆదికాండం 11వ అధ్యాయం కొన్ని మాటలు మనము విందామండి. 11వ అధ్యాయం కొన్ని వచనాలు నేను అక్కడక్కడ చదువుతాను. ఆ తర్వాత మనము దేవుని వాక్యాన్ని విందాం. భూమి అందంతటా ఆదికాండం 11వ అధ్యాయం
భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవు చూడగా సీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండిని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండిని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండిని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిది. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసిన. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. మహిమగల దేవా, గనుడా, మా మంచి బోధకుడా, ఈ ఉదయకాలం మేము చదువుకున్న లేఖన భాగాలు దీవించండి. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. అవును ప్రభా, వినుచున్న ఈ ప్రసార మాధ్యమం ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఇందులో ఉన్న సత్యాన్ని ఎరిగి జీవించడానికి మమ్మల్ని బలపరచుమని, మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఆదికాండం 11వ అధ్యాయంలో 1 నుండి 9 వరకు ఉన్న వచనాలు మనం చదువుకున్నాం. చాలా మంది ఆదికాండములో 12వ అధ్యాయాన్ని గురించి మాట్లాడతారు, కానీ 11వ అధ్యాయం సంగతి చాలా తక్కువగా ప్రస్తావిస్తారు. దేవుడు పనిచేస్తున్నాడు, మౌనంగా లేడు అని చెప్పే హెచ్చరిక ఈ 11వ అధ్యాయం. అసలు ఆదికాండం అంటేనే ఇంటికి పునాది ఎలాంటిదో, దేశానికి రాజ్యాంగం ఎలాంటిదో, భౌతిక శాస్త్రానికి పదార్థ పట్టిక ఎలాంటిదో, తెలుగు వ్యాకరణానికి ఛందస్సు ఎంత ప్రాముఖ్యమో, బైబిల్ అనే సంగీతానికి ఆదికాండం అనేది ఒక సరిగమ పదనిస లాంటిది. ప్రియులారా, బైబిల్ అనే సత్యానికి లేదా సాహిత్యానికి ఆదికాండం అనేది ఓ అక్షరమాల. బైబిల్ అనే పరిజ్ఞానానికి ఆదికాండం ఓ పెద్ద బాల శిక్ష వంటిది. ఆదుల గ్రంథం, దైవ సత్య పునాదుల గ్రంథం, ఈ సనాతన గ్రంథం ఆదికాండం. ఒక అద్భుతమైన ఆరంభాల ఆశ్చర్యకర పుస్తకం ఆదికాండం. ఒక అందమైన అద్భుతమైన వెంచర్కి ఒక ముఖద్వారం ఎలాంటిదో ఈ బైబిల్ గ్రంథానికి ఆదికాండం అలాంటిది. మనము బైబిల్లోకి వెళ్ళాలంటే ఈ ముఖద్వారం గుండా ప్రవేశిస్తేనే మనకు అన్ని సత్యాలు అర్థమవుతాయి. ఇందులో ఈ 11వ అధ్యాయాన్ని చదివినప్పుడు మనకు అర్థమయ్యే ప్రధానమైన అంశం ఏంటంటే, మానవుడు ఉద్దేశిస్తాడు, దేవుడు దాన్ని క్రమపరుస్తాడు అనే సత్యాన్ని ఈ భాగంలో మనం చూడవచ్చు. మనము ఉద్దేశిస్తాం, కానీ దేవుడు దాన్ని క్రమపరుస్తాడు. 14వ శతాబ్దంలో
థామస్ కెంపిన్ అగస్టనీయుల మత గురువు ఒక మాట అన్నాడు, మనుష్యుడు చేయగలిగిందే చేస్తాడు, మనుష్యుడు చేయగలిగిందే చేస్తాడు, దేవుడు మాత్రం చేయదలచింది చేస్తాడు. పిల్లరా, మనము చేయగలిగింది చేస్తామంతే, దేవుడు చెయ్యదలచింది చేస్తాడు. ఏది చెయ్యాలో అదే చేస్తాడు. మనము చేయగలిగిందే చేస్తాం, దేవుడు చెయ్యదలచింది చేస్తాడు. మనము ఉద్దేశిస్తాం, దేవుడు దాన్ని క్రమపరుస్తాడు. దేవుడు దాన్ని క్రమపరుస్తాడు. అందుకే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనములో నరుని హృదయములో ఆలోచనలు అనేకంగా పుట్టును అని ఉంటుంది. మన హృదయాల్లో ఆలోచనలు అనేకంగా పుడతాయి. మానవుడు కోరికల పుట్ట, దినమెల్లా ఆశలు పుట్టుచుండు. కోరికలు నెరవేరితే సంతృప్తిగా ఉంటాం, నెరవేరకపోతే వ్యధ చెందుతాం. కాబట్టి మన హృదయాల్లో ఆశలు పుట్టడం, ఆలోచనలు పుట్టడం అది సాధారణమైన విషయం. కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని సామెతలు 19:21 వచనములో ఉంది. దేవుని యొక్క తీర్మానం అది స్థిరమైంది. ఆయన ఉద్దేశాలు స్థిరమైనవి, ఆయన చిత్తమే స్థిరమైంది. దేవుని చిత్తము అంటే అదేదో మనకు ప్రతికూలం అనుకుంటాం. ఈ ప్రపంచంలో దేవునికి చిత్తానికి వేరుగా జరిగించేది ఏదైనా ప్రతికూలమే, కానీ దేవుని చిత్తము అనేది అది అనుకూలం, అది మంచిది. గనుక ఈ 11వ అధ్యాయంలో మనము ధ్యానించే విషయం ఇది. మనుషుడు చేయగలిగింది చేస్తాడు, దేవుడు చేయదలచింది చేస్తాడు. మనుషుడు కేవలము ఉద్దేశిస్తాడు, దేవుడు దాన్ని క్రమపరుస్తాడు. మానవుని హృదయములో అనేకమైన ఆలోచనలు పుడతాయి, కానీ యెహోవా యొక్క తీర్మానం స్థిరమైనది. పాపాత్ములైన ప్రజలు ఎన్ని ప్రణాళికలు రచించినా, ఎన్ని వ్యూహాలు పనినా ఆయన తన చిత్తాన్ని తప్పక నెరవేరుస్తున్నాడు. దేవుడు ఈ ప్రపంచంలో మౌనంగా లేడు, ఆయన పని చేస్తున్నాడు అని ఈ 11వ అధ్యాయాన్ని చదివినప్పుడు మనము తెలుసుకోగలం, ఎరుగగలం ఆ సత్యాన్ని. ఆయన చూచి చూడనట్టుగా ఉండే దేవుడు కాదు, ఆయన కార్యాలు చేసే దేవుడు, ఆయన కార్యాలు జరిగించే దేవుడు. ఆయన మౌనంగా ఉండడు. నీవేళ ఊరకున్నావు అని కీర్తనకారుడు అన్నా, ప్రశ్నించిన మా సేనలతో కూడా నీవెందుకు బయలుదేరక ఉన్నావు, నువ్వు ఎంతకాలం మౌనంగా ఉంటావు అని అలంకార రీతిగా కీర్తన గ్రంథంలో ప్రశ్నించిన ఆయన మౌనంగా లేడు. ఆయన కార్యోన్ముఖుడు, కార్యాలు చేసే దేవుడు అనే సత్యాన్ని ఈ 11వ అధ్యాయంలో మనము గమనించగలం. ఇంచుమించుగా ఈ 11వ అధ్యాయంలో ఆయన 3 రకాల పనులు చేశాడు, 3 రకాల కార్యాలు చేశాడు. 1 నుండి 9 వచనాలు మనం గమనిస్తే, చదువుకుంటే, ఇప్పుడే చదువుకున్నాం కదా, దేవుడు ఒక తిరుగుబాటును ఆపివేశాడు. మానవుడు తన ఇష్టానుసారంగా జీవించినప్పుడు దాన్ని తిరుగుబాటు అంటారు. దేవుని చిత్త ప్రకారం ఆయన మార్గాల్లో నడిచినప్పుడు దానిని దైవికమైన జీవితం, దైవికమైన నడిపింపు అని అంటారు. ఈ మొదటి 9 వచనాల్లో మనం చదువుకున్న లేఖన భాగాల్లో ఒక తిరుగుబాటు, దేవునికి వ్యతిరేకంగా
మానవుడు ఊదిన యుద్ధ శంఖారావం అనేది మనము ఈ భాగాల్లో మనం చూడవచ్చు. అంటే దేవునికి వ్యతిరేకంగా చేసిన ఒక యుద్ధ ప్రకటన, దేవునితో పోరాటం పిల్లరా అలాగే కనబడుతుంది. దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం శిరసావహించని ఏ సేవకుడైనా, ఏ సంఘ పెద్దైనా, ఏ సహోదరుడైనా దేవునికి వ్యతిరేకంగా కథన రంగంలో నిలబడుతున్నాడు. తన యుద్ధ శంఖాన్ని ఆయన ఊదుతున్నాడు, ఒక యుద్ధ ప్రకటన చేస్తున్నాడు. గనుక ప్రభు చిత్తమైతే మీరు అది ఇది చెయ్యండి, అంతేగాని దేవుని చిత్తము లేకుండా ఏదైనా చెయ్యాలనుకుంటే మీరు మీ డంబముల యందు మీరు అతిశయిస్తున్నారని యాకోబు భక్తుడు కరాఖండితంగా చెప్పాడు, నిర్మోహమాటంగా. ఆయన తన నివేదన యాకోబు పత్రికలో ఆయన అందించాడు. గనుక ఈ ఉదయకాలం మనం ఎన్నెన్నో ఆలోచిస్తున్నాము, ఎన్నెన్నో ఊహిస్తున్నాము, రకరకాల వ్యూహాలు మనము కలిగి ఉన్నాము. అయితే అవన్నీ దైవ చిత్తానుసారమా, దేవుని వాక్యానుసారమా, దేవుని ఆమోద ముద్రను పొందినవా, లేదా ప్రభువుకు వ్యతిరేకంగా చేసే యుద్ధ ప్రకటన, తిరుగుబాట? ఒకసారి మన సేవా జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఉదయకాలం ఉలిక్కి పడడం కాదు కానీ ప్రశ్నించుకోవడం మంచిది. ప్రశ్నించుకోవడం మంచిది. పిల్లరా, ఎవరో ప్రశ్నించడం కాదు, మనల్ని మనమే ప్రశ్నించుకుంటే, విమర్శించుకుంటే తీర్పు పొందక పోదుము అనే సత్యాన్ని మనము గమనించగలం. గనుక దేవుడు ఈ 11వ అధ్యాయంలో ఇంచుమించుగా 3 రకాల కార్యాలు ఆయన జరిగించాడు. ఆయన ఒక తిరుగుబాటును ఆపివేశాడు, మొదటి 9 వచనాలు. ఆ తర్వాత 10 నుండి 26 వరకు ఒక కుటుంబమును నిలబెట్టాడు. ఒక కుటుంబమును నిలబెట్టాడు. 10వ వచనంలో అందుకే షేము వంశావళి అన్నాడు. నోవహు కుటుంబముతో ప్రారంభమైన నూతన ప్రారంభానికి దేవుడు షేము అనే కుటుంబాన్ని ఆయన నిలబెట్టాడు. ఆయన ఒక తిరుగుబాటును ఆపివేశాడు. ఆయన ఒక కుటుంబమును నిలబెట్టాడు. పిల్లరా, దేవుని కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన నామ ఘనత కొరకు నిన్ను నన్ను ఆయన ఒక స్థలములో స్థాపించగలడు, నిలబెట్టగలడు. ఆయన చిత్తానుసారంగా మనము జీవించినప్పుడు, లేకపోతే ఆయన భూస్థాపన చేయగలడు, స్థాపన చేస్తాడు. ఆయనకు వ్యతిరేక దిశలో పరిగెడితే భూస్థాపన కూడా చేస్తాడు. అది చెప్పడానికే మొదటి 9 వచనాలు మన కొరకు ఉన్నాయి. ఆలోచన చేయండి. ఇక్కడ గమనిస్తే ఒక తిరుగుబాటును ఆయన ఆపివేశాడు. ఒక కుటుంబమును, భక్తి కలిగిన కుటుంబమును ఆయన నిలబెట్టాడు. 10 నుండి 26 వచనాలు ఉన్నాయి. మనం వాటిని చదవడానికి సమయం లేదు, మనం తర్వాత చదువుకోవచ్చు. ఆ తర్వాత 27 నుండి 32 వరకు ఆయన ఒక జనాంగమును ప్రారంభించాడు. ఎబెరులో నుండి వచ్చాడు హెబ్రీయుడైన అబ్రహాం, హెబ్రీ వంశం, ఒక జనాంగం. ఆయన ఒక జనాంగాన్ని ప్రారంభించాడు, ఒక జనాంగమును ప్రారంభించాడు. కాబట్టి 3 కార్యాలు దేవుడు 11వ అధ్యాయంలో ఆయన చేశాడు. ఆయన మౌనంగా లేడు, ఆయన ఊరక లేడు, ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు.
కనుక చాలాసార్లు 12వ అధ్యాయం పైన ఉన్న ఆసక్తి మనకు 11వ అధ్యాయం పైన ఉండదు. ఏదో అక్కడ ఇటుకలు కాల్చడం, ఏదో ఒక కట్టడం, అది పాడైపోవడం, అంతే కదా. ఆ కన్ఫ్యూజ్, దాంట్లోకి మనం ఎందుకు వెళ్ళాలి అనుకుని చాలాసార్లు మనము దాటి వెళుతుంటాం. పిల్లరా, 11వ అధ్యాయం కూడా దేవుడు పనిచేస్తున్నాడు అని చెప్పే విషయములో అది ఒక భాగం. కనుక దేవుడు పనిచేస్తున్నాడు, ఆయన ఒక తిరుగుబాటును ఆపివేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు 4 గొప్ప సంఘటనలు దాఖలా అయ్యాయి. అందులో ఒకటి ఏంటంటే సృష్టి ప్రారంభం, ప్రపంచ ప్రారంభం. సృష్టి ఎలా ప్రారంభమైందో ఈ 11వ అధ్యాయాల్లోనే చెప్పాడు. రెండవది పాప ప్రవేశం, మానవుని పతనం. రెండవ అంశం, పాపం ఎలా ప్రవేశించింది, మానవుడు ఎలా పతనమయ్యాడో ఈ 11వ అధ్యాయంలో దాఖలైన రెండవ విషయం. మూడవ విషయము జలప్రళయం. మానవుని పాపం పైన దేవుని ఉగ్రత, దేవుని తీర్పు, జలప్రళయం అనేది మూడవ అంశం. జలప్రళయము ద్వారా ఆయన సమస్తాన్ని తుడిచివేశాడు, నోవహు కుటుంబాన్ని తప్ప శేషాన్ని కాపాడాడు, మొత్తాన్ని తుడిపివేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 4వ అధ్యాయం మనం చదువుకున్న దాని బాబేలు గోపుర నిర్మాణ ప్రయత్నం. కాబట్టి ఆదికాండం 11 అధ్యాయాలు లోపు ఉన్న గొప్ప సంఘటనల్లో ఇప్పుడు మనం చదువుకుంటున్నది 4వది, చివరిది, బాబేలు గోపుర నిర్మాణ ప్రయత్నం. పిల్లరా, ఈ 11వ అధ్యాయంలో మానవుడు దేవునికి అవిధేయుడైన చోట దేవుడు ఆ అవిధేయతను శిక్షించి తన కృప వలన నూతన ప్రారంభాలకు ఆయన అంకురార్పణం చేశాడు. మానవుడు దేవునికి అవిధేయుడైన చోట దేవుడు పాపానికి, ఆ తిరుగుబాటుకు శిక్ష వేసి తన కృప వలన నూతన ఆరంభాలకు ఆయన అంకురార్పణ చేశాడు. దేవుడు ప్రారంభము నుండి చేస్తున్న పని ఇదే కదా. ఆదాము హవ్వలు పాపం చేశారు, అయితే దేవుడు చర్మపు చొక్కాలు చేయించి తొడిగించి ప్రపంచానికి ఓ విమోచకుణ్ణి పంపుతానని వాగ్దానం చేశాడు. ఆ విమోచకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వాగ్దాన పుత్రుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. రెండవదిగా హేబేలు కయ్యను తర్వాత, కయ్యను చంపగా దేవుడు షేతు వంశీయులను ఆయన ఎన్నుకున్నాడు. కానీ షేతు వంశీయులు దైవభక్తి లేని కనాను వారిని వివాహమాడారు. ఆ కారణంగా జలప్రళయము ద్వారా దేవుడు భూమిని శుభ్రపరచవలసి వచ్చింది. నోహు అతని కుటుంబం మాత్రమే రక్షణ పొందారు. ఇది మూడవది. ఒకటి, ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వారికి పరిహారం చేసి ఒక పశువును వధించి చర్మపు చొక్కాయలు చేయించి ప్రపంచానికి ఒక విమోచకుణ్ణి పంపుతానని వాగ్దానం చేశాడు. అది మొదటిది. కయ్యను హేబేలును చంపాడు, అయితే దేవుడు భక్తి కలిగిన వంశాన్ని కొనసాగించడానికి దేవుడు షేతును వాడుకున్నాడు. అది రెండవది. మూడవది, షేతు వంశీయులు కూడా దైవభక్తి లేని కనాను వారిని వివాహమాడినప్పుడు దేవుడు జలప్రళయం ద్వారా భూమిని శుభ్రపరచి నోవహును అతని కుటుంబాన్ని మాత్రమే ఆయన ఓడ ద్వారా రక్షించవలసి వచ్చింది. అది మూడవది. నాలుగవదిగా జలప్రళయంలో తర్వాత నోవహు ముగ్గురు కుమారులతో మొదలైన నూతన ప్రారంభం దేవునికి విరోధంగా చేసిన గొప్ప తిరుగుబాటుకు దారితీసింది.
దేవుడు భక్తి కలిగిన వంశాన్ని ఎన్నుకున్నాడు నోవహు కుటుంబంలో నుండి. ఈ నూతన ప్రారంభంలో, ఈ నూతన జల ప్రళయం తర్వాత నోవహు 3 కుమారులతో ప్రారంభమైన ఈ నూతన ప్రారంభం ఎలా ముగిసిందంటే దేవునికి విరోధంగా చేసిన గొప్ప తిరుగుబాటుకు ఈ ఆరంభం దారి తీసినట్టుగా మనం చూడగలం. ప్రియులారా, కదా, దేవుడు మానవుడు అవిధేయుడైన చోట దాన్ని శిక్షించి అందులో నుండి ఆయన ఒక నూతన ఆరంభం చేసి తన ప్రగతిని, తన విశ్వాసాన్ని, తన నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేయక కాపాడుతూ వస్తున్నాడు. నూతన ఆరంభాలకు ఆయన అంకురార్పణం చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు కార్యాలు చేస్తూనే ఉన్నాడు, జరిగిస్తూనే ఉన్నాడు. దేవుడు పని చేస్తున్నాడు, ఆయన మౌనంగా లేడు అని చెప్పడానికి ఈ 11వ అధ్యాయం కూడా ఒక గీటురాయిగా దేవుని నమ్మిన పిల్లలకు కనబడుతుంది. గనుక మొదటి 4 వచనాల్లో 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు తిరుగుబాటు కదా, మానవుని యొక్క తిరుగుబాటు కనబడుతుంది. బాబేలు గోపురం అంతస్తులు కలిగి పైకి ఎక్కడానికి అనుకూలంగా ఉండేటట్టుగా వారు దాన్ని నిర్మిస్తున్నారు. దానిపైన ఒక పూజా స్థలం ఉంటుంది. అది ఒక దేవతకు లేదా సూర్య దేవతకు వారు ప్రతిష్ఠ చేస్తారు. ఆ కట్టడం నిర్మించడంలో ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే దేవుని దగ్గరికి ఎక్కిపోయి ఆయన సింహాసన భ్రష్టుని చేయాలని కాదు, కానీ తాము పూజిస్తున్న దేవుడు లేదా దేవత పరలోకం నుండి దిగివచ్చి వారిని కలుసుకోవాలని వారు ఆశించారు. అందుకే ఇది బాబేల్ అని పిలువబడింది. బాబేల్ అంటే అర్థం ఏంటంటే దేవుళ్ళ ద్వారము అని అర్థం. గేట్ ఆఫ్ గాడ్, దేవతల ద్వారము లేకపోతే దేవుళ్ళ ద్వారం. ప్రేమైన వాళ్ళరా, అపకీర్తి పాలైనటువంటి ఈ ప్రణాళిక, వీరి వ్యూహం దేవునికి వ్యతిరేకంగా ప్రకటించిన ఒక యుద్ధం. మొదటిగా దేవుడు ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు, మీరు విస్తరించి భూమిని నిండించండి అని చెప్పాడు. ఆదికాండం చూడండి కావాలంటే 9వ అధ్యాయం. ఆదికాండం 9వ అధ్యాయం జలప్రళయం తర్వాత నోవహు అతని కుమారులను దేవుడు ఆశీర్వదించి మాట్లాడిన మాట ఏంటంటే, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, జలప్రళయము తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం నోవహు అతని కుటుంబం మీదకి వచ్చింది. ఏంటి ఆయన ఆశీర్వాదం? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నింపాలి. అయితే వారు ఈ ఆజ్ఞను ధిక్కరించారు, ఈ ఆజ్ఞను వారు ఎదిరించారు. భయ అహంకారం వల్ల ప్రోత్సహించబడ్డారు. ఒక భయం ఒకవైపున ఉంది, మరలా దేవుడు జలప్రళయముతో ఎక్కడ మనల్ని ముంచివేస్తాడు అని. మనకు ఇటుకలు ఉన్నాయి, మట్టి ఉంది, ఇటుకలు కాల్చుదాం రండి, అడుసుంది తొక్కదాం రండి, మనకు కీలుంది కదా, మట్టి ఉంది, కీలుంది, కాబట్టి ఇటుకలు కడదాం, కీలు పూద్దాం, ఒక వాటర్ ప్రూఫ్ టవర్ని తయారు చేసుకుందాం, దేవుడు మిమ్మల్ని ఇక ముంచను అని చెప్పినా కూడా దేవుడు ఎక్కడ మాట తప్పుతాడో, ఆయన వాగ్దానాన్ని ఆయన ఎందుకు ఆయన వాగ్దానాన్ని దేవుడు ఎక్కడ ఒమ్ము చేస్తాడో అనే ఉద్దేశంతో వారు ఇటుకలు కట్టి నీరు చేరకుండా కీలు పూసి ఒక వాటర్ ప్రూఫ్ టవర్ని తయారు చేయాలని వారు ఉద్దేశించారు. అంటే ఒక రకంగా వారు దేవుణ్ణి నమ్మలేదు, దేవుని వాగ్దానాన్ని వారు విశ్వసించలేదు. ఇక ఎన్నడే కానీ నేను జలప్రళయాన్ని తీసుకొని రాను, జలప్రళయం ద్వారా నేను ముంచను అని చెప్పిన దేవుని మాట నమ్మకుండా ఒకవైపున భయము, ఒకవైపున అహంకారం, భయము అహంకారం, ఈ రెండిటి ద్వారా వారు ప్రోత్సహించబడి ఒక పట్టణమును, అందులో ఒక కట్టడమును సీనార్ మైదానములో కట్టించుకున్నట్టుగా మనం చూస్తున్నాం, కడుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రియులారా, విషయం ఏమిటంటే అందరూ కలిసి ఉందాం అనుకున్నారు. అనేక విషయాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి.
వీరు ఒక ఐక్యరాజ్యంగా ఉండాలనుకున్నారు. 6వ వచనాన్ని మనం గమనిస్తే అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కాబట్టి వారు ఒకే రాజ్యంగా, ఒకే జనముగా, ఒకే దేశంగా, ఐక్యరాజ్యంగా వారు ఉండాలనుకున్నారు. ఒకే భాష మాట్లాడుతున్నారు. ఒకే పదజాలాన్ని వారు వాడుతున్నారు. వారందరికీ ఒకే నిఘంటువు ఉంది. ఒకే నిఘంటువును కలిగి ఉన్నారు. ఒకే రకమైన అహంకార ఆత్మతో వారు రగిలిపోతూ ప్రేరేపితులై పేరు తెచ్చుకుందాం రండి, గొప్ప పేరు తెచ్చుకుందాం రండి. కాబట్టి గొప్ప పేరు తెచ్చుకోవాలనే కోరికతో దహించిపోయారు. ఈనాడు కూడా చాలా మంది ప్రభు కొరకు, ఆయన నామం కొరకు, ఆయన ఘనత కొరకు, ఆయన కీర్తి కొరకు, ఆయన మహిమ కొరకు కాకుండా వారి సొంత ఘనత కొరకు, సొంత పేరు కొరకు, సొంత ప్రతిభ కొరకు కదా మానవుడు చేస్తున్న ఆరాటం, పోరాటం సంఘాల్లో కానీ సమాజంలో కానీ అంత ఇంత కాదు. తమకు గొప్ప పేరు తెచ్చుకోవాలనే కోరికతో వారు దహించిపోయారు. వారికి అన్నీ ఉన్నాయి. వారు ఐక్యంగా ఉన్నారు. వారు ఐక్యరాజ్యంగా ఉన్నారు. వారికి ఒకే భాష ఉంది, ఒకే పదజాలం ఉంది. వారందరూ కలిసికట్టుగా ఉన్నారు. ఒకే మాట మాట్లాడుతున్నారు. వారికి అన్నీ ఉన్నాయి. లేనిది ఒక్కటే, ఏంటంటే దేవుని అనుగ్రహం లేదు. దేవుని అనుగ్రహం లేదు, దేవుని కృప లేదు, దేవుని చిత్తం లేదు, దైవికమైన నడిపింపు లేదు. వారికి లేనిది ఒకటే, దేవుని అనుగ్రహం. పిల్లరా, ఆలోచన చేయి. నీకు ఎన్ని ఉన్నా, నీకు ఎన్ని కలిసి వచ్చినా, దేవుని అనుగ్రహం లేకపోతే, ఆయన హస్తం లేకపోతే, ఆయన కృప లేకపోతే, నీ మీద ఆయన దీవెన లేకపోతే, ఆయన ఆశీర్వాదం లేకపోతే ప్రయోజనం ఏంటి? జల నిరోధక గోపురాన్ని వారు కట్టుకోవడానికి, వరద నీటితో మనం మునిగిపోకుండా, కొట్టుకొని పోకుండా మనము గోపురం కడదాం రండి, పేరు తెచ్చుకుందాం రండి కదా. భూమి నీకు ఎప్పటికీ నీటితో ముంచనని దేవుడిచ్చిన వాగ్దానాన్ని వారు నమ్మలేదు. ఇది దేవునికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు. దేవుని వాగ్దానాల్ని నమ్మక కదా వారందరూ ఐక్యంగా ఉండాలన్న ఉద్దేశం. దేవుని అనుగ్రహం లేకుండా ఒకవేళ ఐక్యంగా నీవు ఉండవచ్చు, కానీ ఆశీర్వాదకరంగా ఉండలేవు కదా, దీవెనకరంగా ఉండలేవు కదా. దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఎన్ని అడుగులు వేస్తావు? దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఎంతవరకు కట్టగలవు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఎంతకాలం నిలబడగలవు? ఎంతకాలం కొనసాగగలవు? ఆరంభిస్తే అయిపోయినట్ట, దాన్ని ముగించొద్దా? దేవునికే వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి గెలవగలవా? ఆయన ఎదుట శంఖాన్ని పూరిస్తావా? యుద్ధ ప్రకటన చేస్తావా? దేవునికి వ్యతిరేకంగా పోరాడగలవా? దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు అనుకుంటున్నావా? ఆయన చూసి చూడనట్టుగా ఉంటాడా? పిల్లారా, కదా దేవుని యొక్క తిరుగుబాటు చూసాం. మొదటి 4 వచనాలు, 5 నుండి 9 వచనాల్లో గమనిస్తే కదా దేవుని యొక్క ప్రతిస్పందన, ఆ తిరుగుబాటుకు దేవుని యొక్క ప్రతిస్పందన, ఆయన ప్రతిస్పందన, ఆయన హృదయం, ఆయన ఆలోచన ఈ 5 నుండి 9 వచనాల్లో మనం చూడగలం. కావాలంటే చూడండి. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు,
ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కాబట్టి దేవుడు ప్రతిస్పందించాడు. కట్టుదాము రండి అంటే దిగిపోదాం రండి అని పరలోకం మెల్లగా మాట్లాడింది. ప్రియులారా, దేవుళ్ళు ఒక చరిత్రకారుడు అన్నాడు, అంటే పురాణంలో ఉండే విషయాలు, దేవుళ్ళు తాము ఎవరినైనా నాశనం చేయాలని కోరుతారో వారిని ముందుగా అధికారముతో మత్తులుగా చేస్తారంట. అధికారముతో మత్తులుగా చేస్తారు. వారు అధికార దాహముతో లేదా అధికారముతో మత్తులైనప్పుడు దేవుడు వారిని నాశనం చేస్తారు. నాశనం చేయడానికి ఇది ఒక మార్గం అని ఒక చరిత్రకారుడు అన్నాడు. దేవుళ్ళు తాము ఎవరినైనా నాశనం చేయాలంటే ముందు వారిని అధికార మత్తులుగా చేస్తారు, అప్పుడు నాశనం చేస్తారు. బాబేలు నుండి బెల్తషాజర్ వరకు, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం వరకు, హేరోదు నుండి హిట్లర్ వరకు దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి తిరగబడిన వారు ఎవరైనా పడిపోవలసిందే, కూలిపోవలసిందే. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. పరలోకములో ఉన్న దేవుడు భూలోకములో ఉన్న మానవుని తిరుగుబాటును చూచి ఆయన కలవరపడడు, అచేతనుడు అవ్వడు. బాబేలు ప్రజల అహంకారముతో మనము ఎక్కిపోదము అంటే పరలోకం మనము దిగిపోదము అని ప్రతిస్పందించి మనం ఎక్కిపోదాం అనుకుంటున్నారు పరలోకములో కదా, మనం దిగిపోదాం. ఆలోచన. ఆయన బెంగపడ్డాడా? బెంగపడడు. ఆయన బెంగపడడు, ఆయన భంగపడడు, ఆయన నలుగుడు పడడు, ఆయన మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. కీర్తన గ్రంథం 2:4 మనం చదివితే, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ఆయన పక్కపక్క నవ్వుతున్నాడు. మనం చేస్తున్న బుద్ధిహీన కార్యాలను బట్టి, భ్రష్టమైన కార్యాలను బట్టి ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుతున్నాడు. తాను సృష్టించిన విశ్వములో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఆయన పరీక్షించాల్సిన పని లేదు, పరిశోధనలు చేయాల్సిన పని లేదు కదా. ఆయన ఒక చిన్న పని చేసి పెట్టాడు, దిగి వచ్చి నాటకీయంగా వారి భాషను ఉపయోగించుకున్నాడు. ఏ భాష ద్వారా, ఏ పదజాలము ద్వారా వారు విర్రవీగుతున్నారు కదా. నేను బాగా మాట్లాడగలను, నేను బాగా ప్రసంగించగలను, నేను చాలా వివరించగలను, నాకు మంచి గంభీరమైన స్వరం ఉంది, నా స్వరం నా వరం అని గర్విస్తున్న వారు ఉన్నారా? ఏం లేదు, గొంతు మూసేస్తాడు, స్వరం ఆగిపోతుంది. తర్వాత నీ వరము ఎవరి పరము? ఒకసారి ఆలోచన చేయి. గనుక తాను సృష్టించిన విశ్వంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఆయన ఏం పరీక్షలు మొదలు పెట్టలేదు, పరిశోధనలు ఆయన చేయలేదు. దేన్ని బట్టి అయితే వారు గర్విస్తున్నారో, అతిశయిస్తున్నారో నాటకీయంగా ఆ భాషను ఉపయోగించుకున్నాడు. గలిబిలి చేయడం కోసమై ఆయన వారి భాషను వాడుకున్నాడు. ఏదైనా తోటలో తీర్పు వలె బాబేలు తీర్పు కూడా అప్పటికి మాత్రమే కాదు, ఇది రానున్న సమస్యలన్నిటినీ నివారించేదిగా ఉంది. మానవ జాతి ఐక్యతలో మాత్రమే శక్తి ఉంది అనే తప్పుడు భావనలో అసత్య ప్రచారం కలిగి దేవుని ఎదిరించే స్థితికి, చివరకు దేవుడు లేడు అనే భావనకు వారు నడిపించబడ్డారు. గనుక దేవుడు వారి భాషను తారుమారు చేసి భూమి మీద వారిని చెల్లాచెదరు చేయడం ద్వారా దేవుడు ఉదారంగా ఒక రకంగా వారి జీవితాలను నిలబెట్టాడు. తన యొద్దకు తిరిగి వచ్చే అవకాశాలు దేవుడు వారికి కల్పించాడు. ఆయన గోపురమును దాన్ని కట్టిన వారిని నాశనం చేయలేదు, కానీ వారిని బ్రతకనిచ్చాడు. వారి ఆలోచనను ఆయన చెల్లాచెదరు చేశాడు. ప్రియులారా, బాబేల్ అంటే బలాల్ అనే హీబ్రూ పదం నుండి వచ్చింది ఆ మాట. దీనికి అర్థం తారుమారు. దేవుడిచ్చిన తీర్పు వల్ల
దేవతల ద్వారం కలవర ద్వారం అయింది, గలిబిలి ద్వారం అయ్యింది. పేరు తెచ్చుకుందాం అనుకుంటే గలిబిలి, కన్ఫ్యూజ్ అనే పేరు తెచ్చుకున్నారు. అల్లరి అనే ఒక పేరు తెచ్చుకున్నారు. తిరుగుబాటుదారులు అనే పేరు తెచ్చుకున్నారు. ఇలా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం మనకు అందరికీ తెలుసు. దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. తన చిత్తానికి విధేయులగుటను బట్టి దేవుడు సంతోషిస్తాడు కానీ దేవునికి వ్యతిరేకంగా కూడుకునే ఏ సమాజాన్ని అయినా ఆయన కలవరానికి, గలిబిలికి, గందరగోళానికి ఆయన గురి చేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా కూడుకునే ఏ సంఘాలైనా, ఏ సమాజమైనా, ఏ ఐక్య సంఘాలైనా, కుల సంఘాలు కావచ్చు, మత సంఘాలు కావచ్చు, అది ఏ సమాజమైనా అది వర్ధిల్లదు, అది నిలబడదు. దాన్ని చెల్లా చెదరు చేయడానికి ఆయన నడుము కట్టుకున్నాడు. ఆయన దిగి వచ్చాడు. బాబేల్ చరిత్ర ప్రాచీన చరిత్రలో ఒక భాగం మాత్రమే కాదు. నేడు బాబేల్, బబులోను అనేది ప్రతి విశ్వాసికి సవాలుగా నిలిచింది. కాలక్రమేణా బబులోను ఒక గోపురంగా ప్రారంభమై చితికిలబడింది కానీ గొప్ప నగరంగా ప్రఖ్యాతి చెంది సామ్రాజ్యంగా మారింది. మనకు తెలుసు. క్రీస్తుకు పూర్వం 606 నుండి 586 బబులోను సైన్యం యూదా మీద దండెత్తి వచ్చి ఆలయాన్ని, యెరూషలేము నగరాన్ని కాల్చివేసి 70 ఏండ్ల చెర కదా బబులోను చెర మనకు తెలుసు. లేఖనాల్లో బబులోను అనేది ఈ లోకపు అహంకారానికి, అవినీతికి, దేవుని ధిక్కరించడానికి అది సాదృశ్యంగా ఉంది. దేవుని వైపు తిరగబడే ఈ లోకపు బబులోను నగరానికి దేవుని మహిమకు లేదా దేవుని మహిమ తెచ్చే పరలోకపు యెరూషలేముకు చాలా వ్యత్యాసం ఉంది కదా. దేవుని వైపు తిరగబడే ఈ లోకపు బబులోను, ఈ లోకపు బబులోనుకు సాదృశ్యంగా ఉండగా దేవుని మహిమపరచే పరలోక పట్టణమైనటువంటి యెరూషలేము పిల్లరా నేడు సంఘానికి, నమ్మిన విశ్వాసికి అది సాదృశ్యంగా ఉంది. ఈ బబులోనుకు, యెరూషలేముకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. గనుక మొదటి బబులోను లేదా మొదటి బాబేలు వారు ఏమనుకున్నారు? ఆకాశాన్ని అంటే గోపురము కడదాం అనుకున్నారు. మనము ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని అని 4వ వచనంలో చెప్పాడు. మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకున్నారు. మొదటి బాబేల్లో ఆకాశాన్ని తాకే గోపురాన్ని కడదాం అనుకున్నారు. కానీ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనములో మనం గమనిస్తే మీరు ఆకాశాన్ని అంటే గోపురం కాదు, వీరి పాపాలు, బబులోను ప్రజల పాపాలు ఆకాశాన్ని అంటాయి. బబులోను ప్రజల పాపాలు ఆకాశాన్ని అంటాయి. ఆది కాండపు బాబేలు కదా, నిమ్రోదు కోరుకున్న ప్రపంచ ఐక్యత కదా, నిమ్రోదు కోరుకున్న ఒక ప్రపంచ ఐక్యత. ఒక దినాన దేవుడు లేని సాతాను సామ్రాజ్యాన్ని స్థాపిస్తే ఈ లోకపు బబులోను, నేడు ఉన్న ఈ లోకం అనే బబులోను వేశ్య అని పిలువబడింది. పరలోకం నుండి వచ్చిన యెరూషలేము క్రీస్తు వధువుగా పిలువబడింది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే కదా, బబులోను ఒక వేశ్య. అలాగే యెరూషలేము 21:9 కదా, క్రీస్తు వధువు, అలంకరించబడిన పెళ్లి కుమార్తె యెరూషలేము. ప్రియులారా, ఈ ఉదయకాలం మనం ఆలోచన చేద్దాం. ఏంటంటే కదా, ప్రతి తరం నేడు సొంత గోపురాలను కట్టుకుంటుంది. చాలా శిఖరాలు ఉన్నాయి. షియర్ శిఖరం అని ట్రిబ్యునో టవర్ ఉంది చికాగోలో, ప్యారిస్లో యాపిల్ టవర్, న్యూయార్క్లో టర్మీ టవర్ కదా, రకరకాల గోపురాలు కడుతున్నారు. ఆలోచన ఒక్కటే, పేరు సంపాదించుకుందాం కదా. పేరు సంపాదించుకుందామనే శోధనలో పడకుండా మనం జాగ్రత్త పడదాం. ఎందుకంటే మన పరిచర్య లోకంలోనే గనుక లోకపు మనుషులుగా మనం ఉండరాదు. మనుషుల గర్వాన్ని చాటే గోపురాలు కట్టడానికి మనము పిలువబడలేదు. మన సొంత కుటుంబాలను ఆవిష్కరింపజేసుకోవడానికి, పేరు తెచ్చుకోవడానికి, నిలబెట్టుకోవడానికి మనం గోపురాలు కట్టకూడదు. యేసుక్రీస్తు ప్రభు సేవ చేయడానికి,
కదా. సంఘాలు కట్టబడడానికి నువ్వు నేను ఉన్నాం, కానీ సంఘాలు కట్టిన తర్వాత కుల సంఘాల్లో దాఖలు కావడానికి, వాటిని బట్టి శాఖలు చేయడానికి, సంఘాన్ని ముక్కలు చేయడానికి, చెల్లా చెదురు చేయడానికి, కలిబిలికి గురి చేయడానికి మనము లేము. గనుక మానవాళి గర్వపు శిఖరాల ద్వారా సాధించలేని దాన్ని క్రీస్తు నీచమైన శిలువ ద్వారా ఐక్యతను ఆయన సాధించినట్టుగా మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. వారు అందరూ ఐక్యంగా ఉందామనుకున్నారు, కానీ వారు కట్టే గోపురాల ద్వారా వారు ఐక్యతను స్థాపించలేకపోయారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ నీచ శిలువ ద్వారా ఆయన ఐక్యతను సాధించినట్టుగా మనము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27, 28 వచనాలు ఒకసారి చదువుకుందాం. 27 అయితే క్షమించండి 27. క్రీస్తు లోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు కదా. ఏకముగా ఉన్నారు, ఐక్యంగా ఉన్నారు. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, సిథియనుడని లేదు, అన్యుడని లేదు. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న మనము ఏకముగా ఉన్నాం. జాతి, దేశం, భాష, గోత్రం భేదము లేకుండా ఆయనలో ఒక్కటిగా ఉన్నాం. పరలోకాన్ని, ఆనందాన్ని మనం అనుభవిస్తున్నాం. ప్రియులారా, ప్రపంచ విధానం పైకి ఒకే విధంగా కనబడవచ్చు, అది లోపల మనల్ని విభాగిస్తుంది. కులమని, మతమని, వర్గమని, జాతి అని అది మనల్ని లోపల విభాగిస్తుంది, అది లెక్కలేస్తుంది. కాబట్టి బాబేలుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని మనం చూస్తున్నాం. మన గుర్తింపు కదా, మన గుర్తింపు కదా, మన వైఖరి ఈ లోకపు బబులోన లేదా ఈ లోకపు బబులోను కోరే ఐక్య సంఘాల, కుల సంఘాల, మత సంఘాల, లేదా క్రీస్తుకు వధువైనటువంటి పెళ్లి కుమార్తె అయినటువంటి కదా యెరూషలేము, ఈ లోకపు వేషతోన మన ఐడెంటిటీ, లేకపోతే పరలోకపు యెరూషలేముతోన, వధువుతోన, ఎత్తబడే సంఘముతోన మన ఐడెంటిటీ. పిల్లారా, మానవాళి గర్వపు శిఖరాలు అవి నిలవవు దేవుని ఎదుట. మన సొంత కుటుంబాల్లో ప్రతిభను చాటి చెప్పే శిఖరాలను మన సంఘాల్లో మనం కడుతున్నామేమో. దేవుడు గలిబిలి గందరగోళానికి నిన్ను గురి చేస్తాడు. గనుక దేవుని చిత్తమేదో తెలుసుకొని పరీక్షించి ఆ మేలైన మార్గంలో మనము నడుచుకొని జీవించున్నట్లుగా ఆయనకు విధేయులమై కదా విశ్వాస శిఖరాగ్రాలను మనం చేరాలి, కానీ అవిశ్వాసపు శిఖరాలను కట్టి మనము చెల్లా చెదరు కాకుండా, ముక్కలు కాకుండా జీవించడానికి ఆయన వాగ్దానాలను, ఆయన ఉద్దేశాలను, ఆయన చిత్తాన్ని మనం శిరసావహించి బ్రతకడానికి ప్రభు తన కృపను మన పట్ల విస్తరింపచేయును గాక. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం అందించినటువంటి వెంకటేష్ గారికి ప్రభు నామంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మనం చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు మనం ఈ ఉదయకాల సమయాన్ని విన్నాం. చెప్పినటువంటి ముఖ్య సారాంశం మనం గమనిస్తే గాడ్ ఈజ్ నాట్ సైలెంట్, ఈజ్ వర్కింగ్. దేవుడు మౌనంగా లేడు, ఆయన పని జరిగిస్తున్నాడు అనే అంశం పైన మాట్లాడుతూ అనేకమైనటువంటి విషయాలు, మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి విషయాలు, మన విశ్వాస జీవితానికి అవసరమైన విషయాలు మనం చూస్తూ వచ్చాం. దేవుడు మనము ఏది చేయగలమో అదే చేస్తాం, కానీ దేవుడు చేయదలుచుకున్నది చేస్తాడనే విషయం గమనించాం. అలాగే మనకి చాలా ఉద్దేశాలు ఉంటాయి, కానీ దేవుడు మాత్రమే ఆయన మనల్ని స్థిరపరిచేవాడుగా ఉండేటువంటి దేవుడుగా మనం చూస్తూ వచ్చాం. అదే సమయంలో ప్రాముఖ్యంగా బాబెలు గోపురాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవునికి తిరుగుబాటు చేసే వారంగా ఉన్నారు వాళ్ళు. ఒకే సింగిల్ అజెండా, ఒకే దేశం, ఒకే భాష, ఇలాంటి దేవునికి చిత్తములో లేనటువంటి పనిని, అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి మనం వినటువంటి రీతిగా
దేవుని చిత్తము అందులో లేదు కాబట్టి వారు ఎప్పుడైతే పైకి పైకి వెళ్ళాలనుకున్నారో దేవుడు పైనుంచి కిందికి దిగి రావాలనుకున్నటువంటి సత్యాన్ని మనం చూసాం. మనం పేరు కోసం ప్రయాసపడితే మనము పేరు ప్రఖ్యాతుల కోసం మన యొక్క సొంత అజెండా కోసం మనం పనిచేస్తే దేవుడు దిగి వస్తాడు. దేవుడు మౌనంగా లేడు. ఆయన పని చేస్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో బాబెల్‌ను మనం చేసుకుందామా? లేదంటే యెరూషలేము వైపు మనం వెళ్దామా? అనే విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించాం. కాబట్టి ఈ యొక్క సంగతులను మన యొక్క మనసులో భద్రపరుచుకొని, ఆ విధంగా దేవుని చిత్తములో ఉన్నటువంటి చక్కటి సత్క్రియలు చేయటానికి, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటానికి, ఆయనకు తిరుగుబాటు చేసే వారంగా కాకుండా, ఆయనకి అనుకూలమైనటువంటి వారంగా మనం జీవించాలని మనం ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయబడ్డాం. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్‌కి హృదయపూర్వకమైన వందనాలు. మనం ముగించుకుందాం. ఈ సమయంలో జాన్ పాల్ అన్న గారు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన జాన్ పాల్ అన్న. నమ్మకమైన తండ్రి, నిత్య నివాసినటువంటి మా ప్రభువా స్తోత్రమయ్యా. నిన్నటి వారమైనటువంటి మమ్మలను నేటి దినమునకు యోగ్యులము కానటువంటి మమ్మలను మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న విధానమును జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తున్నామయ్యా. తండ్రి, బ్రదర్ అండ్ సంఘాలలో నీవు ఇచ్చినటువంటి మా కొరకై శ్రేష్టమైనటువంటి వర్తమానికలను బట్టి మీకు ఎంత కృతజ్ఞతలు ఉన్నాయమ్మయ్యా. నేటి దినాన మా కొరకు నీవు ఇచ్చినటువంటి వాక్య తలంపులు, దైవ గ్రంథములో ఆది కాండము యొక్క ప్రాముఖ్యత, మరి విశేషముగా 11వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతుల్లో నూతనమైన తలంపులు తెలుసుకోగలగటానికి చూపిన కృపను బట్టి మీకు వందనాలు. లేఖనాలు మా హృదయాలలో స్థిరపడటానికి, ఫలించటానికి దయగలిగిన మీ సహాయం కొరకు మొరపెడుతున్నాము నైనా. వాక్యం అందించినటువంటి మీ దాసుల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. ఈ సహవాసములో పాల్గొన్నటువంటి ప్రియులందరి కొరకు మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. నేటి దినపు దీవెనలతో మమ్మల్ని నింపమని తిరిగి లోకంలోనికి వెళుతున్నాము నాయనా. లోకంలోనికి రాకుండా దయగలిగిన మీ సహాయం కొరకు ప్రార్థిస్తూ మరొకసారి నాయనా తండ్రి, అబ్రహాం గారి యొక్క కుటుంబం, స్థానిక సంఘం, బంధువులు నాయనా వారందరి కొరకు మీ సన్నిధిలో ప్రత్యేకంగా ఎత్తుకుంటూ సర్వయుగములకు రాజైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు జాన్ పాల్ అన్న, వందనాలు. ఈ యొక్క 4525వ దినాల మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మొదటిగా ప్రారంభ ప్రార్థన చేసినటువంటి ఎలీషా బాబున్న గారికి, అలాగే చక్కటి పాట పాడి వినిపించినటువంటి మదిమాను చంద్రన్న గారికి, అలాగే వాక్యం కొరకే ప్రార్థించినటువంటి ఇజ్రాయెల్ బ్రదర్ కొరకై ఆయన బట్టి, అదేవిధంగా ముగింపు ప్రార్థన చేసినటువంటి జాన్ పాల్ అన్నకి ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ వేదిక తరపున ప్రభునామంలో అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినపు 4525వ ఈ యొక్క ఎపిసోడ్ని నడిపించడానికి, నాకు అధ్యక్షత వహించడానికి, నడిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ అన్న గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క కూడిక ముగిసింది. బర్నబాస్ అన్న గారికి ఓవర్ టు బర్నబాస్ అన్న. ప్రకటనలు, మరి ముఖ్యంగా శామ్యూల్ అబ్రహాం గారి మరణాన్ని గురించినటువంటి విషయాలు, ఇంకేమైనా ప్రకటనలు ఉంటే అన్న ప్రకటించిన తర్వాత మనం ముగించుకుందాం.